నైపుణ్యమే యువత భవిత. నైపుణ్యం ఉంటే యువతకు ఒక భవిష్యత్తు అనేది ఉంటుంది. నైపుణ్య సంబంధించినటువంటి కోర్సుల్ని అమల్లోకి తీసుకొస్తే యువతకు అవి జీవించడానికి అవకాశం ఉంటుంది అనేది దానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు 23లోగా నివేదిక సమర్పించాలి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పారిశ్రామిక రంగ ప్రముఖులతో భేటీ. యువతకు అధునాతన పరిజ్ఞానం ఎంతో కీలకమని దాన్ని సమగ్రంగా అందించేలా నైపుణ్య విశ్వవిద్యాలయం స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందే జూలై 23 లోపు నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాట్లకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమలు విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని పారిశ్రామిక రంగ ప్రముఖులను సీఎం కోరారు. ఈ ప్రతిపాదన పరిశీలించి 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ప్రాంగణంలోనే నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అటు ఐటీ కంపెనీలకు ఇటు పారిశ్రామిక అన్నింటికీ అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంగణంలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. స్కిల్ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉండాలి, ఎలాంటి పాఠ్యాంశాలు ఉండాలి, పరిశ్రమల అవసరాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కేందుకు ఏ నైపుణ్యాలపై కోర్సులు నిర్వహించాలనేది ముందుగా అధ్యయనం చేయాలంటూ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ఆ మాట. స్కిల్ డెవలప్మెంట్ను చేసి నైపుణ్యం కలిగినటువంటి యువతకు బంగారు భవిష్యత్తును అందించాలనేది తమ నిర్ణయంగా ఆయన చెప్తా ఉన్నారు.